ఓం శ్రీ మాత్రే నమః. మార్చి నెల 21, 22, 23 తేదీల్లో కన్యా రాశి వారికి అపర కుబేర యోగం. రాళ్ళు వేసిన చేతిలోనే పూలు కలలో కూడా ఊహించి ఉండరు. ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. మార్చి నెల 21, 22, 23 తేదీలో కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే వీరు ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కూడా కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది. కళలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. మీకు ఇది చాలా చక్కటి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతమవుతాయి. ముఖ్యమైన అంశం పైన అధికారులు కలిసే అవకాశం కనిపిస్తోంది. మంచి నిర్ణయాలు వెలువడతాయి. ఉద్యోగ వ్యాపారాలలో ముందస్తు ప్రణాళికలు అవసరం. విష్ణు ఆరాధన శ్రేయస్సునిస్తుంది. వ్యాపారానికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తోంది. కృషి ఎంత ఎక్కువ అయితే ఫలితం అంత మెరుగ్గా కనిపిస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. భూగృహ లాభాలు సూచిస్తూ ఉన్నాయి. పెట్టుబడులు లాభాలని ఇవ్వగలవు. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఈ వారం చివరిలో మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రీ మహాగణపతి స్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పడంలో కూడా మీకైతే సందేహం అయితే లేదు. ఈ రాశి వారికి ఈ సమయం మీరు కోరినది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. ఈ కన్యా రాశి వారికి ఆర్థికంగా ఇది చాలా బలమైనటువంటి సమయంగా చెప్పాలి. మీ ధనస్థానాధిపతి అంటే 2వ అధిపతి శుక్రుడు 7వ ఇంటి ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామ్యులు లేదా ప్రజలతో చేసేటటువంటి వ్యవహారాల ద్వారా లాభాలను సూచిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు లాభసాటిగా కూడా ఉంటాయి. 6వ ఇంటి కార్యకలాపాలు అంటే కుజుడు మరియు రాహువు పాత అప్పులు తీర్చడానికి లేదా న్యాయపరమైనటువంటి ఖర్చుల కోసం కూడా మీరు డబ్బు వెచ్చించవచ్చని సూచన. 6వ ఇంట ఉన్న గ్రహ కూటమి అంటే కుజుడు, రాహు, బుధుడు మీ యొక్క ఆరోగ్యానికి ఒక హెచ్చరిక లాంటిదని చెప్పాలి. మీ పోరాట పటం ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు పిత్త అంటే వేడి దోషాలకు గురి అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎసిడిటీ, చర్మం పైన దద్దులు లేదా కడుపులో మంటలు వంటివి కూడా రావచ్చు. 6వ ఇంట ఉన్న అంగారక యోగం పదునైన వస్తువుల వలన గాయాలు, డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రమాదాలు లేదా క్రీడలలో గాయాలు అయ్యే ప్రమాదాన్ని కూడా మీకు సూచిస్తుంది. మీ చుట్టుపక్కల పరిస్థితుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. 7వ ఇంట ఉన్న శని మీ యొక్క లగ్నం పైన దృష్టి సారిస్తున్నాడు. దీని కారణంగా అతిగా పనిచేస్తే తీవ్రమైన అలసట అనేది కనిపిస్తుంది. ఈ నెల మీ పని ఎంత ముఖ్యమో విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. ఈ నెల బంధాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. 7వ ఇంట శనితో ఉచ్చ శుక్రుడు కలవడంతో మీ యొక్క వివాహం లేదా భాగస్వామ్యులపైన తీవ్రమైన దృష్టి పడుతుంది. అవివాహితులు పరిణతి చెందిన విజయవంతమైన లేదా మీకంటే కొద్దిగా వయసులో పెద్దవారైనటువంటి వారిని కూడా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి ఇది చాలా చక్కటి సమయంగా చెప్పాలి. ఈ రాశి విద్యార్థులు మరియు విద్య గురించి చూసుకున్నట్లయితే పోటీ పరీక్షలు అంటే మెడికల్, ఇంజనీరింగ్, ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్నటువంటి విద్యార్థులకు ఇది ఈ నెల అదనపు ప్రయోజనం ఉంటుంది. 6వ ఇంటి చురుకుతనం పోటీని చిత్తు చేసే పట్టుదలను ఇస్తుంది. మీరు చాలా క్రమశిక్షణతోనూ మరియు ఏకాగ్రతతో కూడా ఉంటారు. అయితే సాధారణ విద్యార్థులు వ్యతిరేక లింగ ఆకర్షణ లేదా సోషల్ మీడియా 7వ ఇంటి ప్రభావం కారణంగా ఏకాగ్రత కోల్పోవచ్చు. 10వ ఇంట ఉన్న గురుడు వృత్తిపరమైన విజయానికి దారితీసే విద్యాపరమైనటువంటి విజయాలను ప్రోత్సహిస్తాడు. కాబట్టి మీ యొక్క చదువును ఆచరణాత్మకంగా ఏ విధంగా ఉపయోగించాలో దృష్టి పెట్టండి. 6వ ఇంటి విజయాన్ని అందుకోవడానికి మరియు 7వ ఇంటి సామరస్యాన్ని కాపాడుకోవడానికి కన్యా రాశి వారి కొన్ని పరిహారాలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా విష్ణు ఆరాధన.
బుధుడిని బలపరచడానికి మరియు ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడానికి బుధవారాలు విష్ణు సహస్రనామ పారాయణం కొనసాగించండి. లక్ష్మీదేవి పూజ. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నందున శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడం వలన అపారమైన సంపద మరియు వైవాహిక ఆనందం కూడా మీకు లభిస్తాయి. మూగజీవాలకు ఆహారము. ఆరవ ఇంటినంటే కుజ మరియు రాహులను శాంతింపచేయడానికి వీధి కుక్కలకు లేదా పక్షులకు ఆహారాన్ని పెట్టండి. ఇది శత్రువులను మరియు అప్పులను కూడా దూరం చేస్తుంది. కోపాన్ని విడిచిపెట్టండి. ఆరవ ఇంట కుజుడు ఉన్నందున అనవసరమైనటువంటి గొడవలకైతే మీరు దిగవద్దు. మీ శక్తిని నిర్మాణాత్మక పనుల కొరకు ఉపయోగించండి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా సరే వీరు విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడకుండా దాచుకుంటారు. వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వారికి మాత్రం తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని మీరు బేరేజ్ వేస్తారు. అలా అన్ని విధాలుగా బేరేజ్ వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు అనేవి చూస్తారు. ఏ పని అప్పగిస్తే దాని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపం, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలనే కోరికనే స్వభావం కలవారుగా ఉంటారు. ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు. అయితే ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమములందు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. కన్యా రాశి వారికి ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును ఎప్పుడూ కూడా బాధ పెడుతూ ఉంటాయి. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట అనే విషయాలు వీరి జీవితంలో జరగవచ్చండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొర్తుపు, భర్తను సరిదిద్దుకొనగల గడసరితనము కూడా ఉంటాయి. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.